సర్కిల్లోని వెంకటాపురంలో డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయన వెంట కార్పొరేటర్లు శాంతి శ్రీనివాసరెడ్డి, సబితా, అనిల్ కిషోర్లున్నారు. వెంకటాపురం డివిజన్లోని మారుతినగర్ లో సీసీ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. సత్యమనగర్ మల్లారెడ్డి కాలనీలో వర్షం పడిన సమయంలో వరద నీటితో కాలనీలు మునిగిపోతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించడానికి బాక్స్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నట్లు కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వెంకటాపురం పెంటారెడ్డి నగర్ దగ్గర బాక్స్ డ్రైన్ కోసం అని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ శంకుస్థాపనకి ముఖ్య అతిథిగా మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, నా తొలి కార్పొరేటర్ సబితా కిషోర్ గారు మరియు కాలనీ వాసులందరూ, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. ఈ బాక్స్ డ్రైన్ వేయడం మెయిన్ కారణం ఏంటంటే సత్యమనగర్, మల్లారెడ్డి కాలనీ ఇవన్నీ కూడా వర్షం పడినప్పుడు అక్కడ బాక్స్ డ్రైన్ సైజ్ చాలా పెద్దగా ఉంది, కానీ వర్షం పడినప్పుడు కూడా ఆ కాలనీస్ మునిగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న అవుట్లెట్ బాక్స్ డ్రైన్ చాలా చిన్న సైజ్ అయిపోయి ఆ బాక్స్ డ్రైన్ వేసిన ఫలితం కూడా లేకుండా అయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మొన్న స్టాండింగ్ కమిటీలో ఈ వర్క్ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇది 2.1 crores బడ్జెట్. ఈ బాక్స్ డ్రైన్ వేసాక మిగతా అక్కడ సత్యమనగర్ కానీ, మల్లారెడ్డి కాలనీ కానీ ఏ కాలనీస్ కూడా మునగకుండా సేఫ్ గా ఉంటాయి. దానికోసమనే ముఖ్యంగా మేము ఈ బాక్స్ డ్రైన్ స్టాండింగ్ కమిటీలో అజెండాలో పెట్టి శాంక్షన్ చేయించడం జరిగింది. దీనికి మన ఎమ్మెల్యే గారు చాలా కృషి చేశారు. అంటే స్టాండింగ్ కమిటీలో పెట్టడానికి కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా ఇది శాంక్షన్ అయ్యేలా చూశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం. అదే విధంగా మన అందరు ఎమ్మెల్యే గారికి కూడా నమస్కారం. థ్యాంక్ యూ. ఈ రోజు మారుతి నగర్ లో 14 lakhs శాంక్షన్ చేసుకోవడం జరిగింది. లాస్ట్ పీరియడ్ 10 years నుంచి ఎన్ని పెండింగ్ ఉన్నాయి అన్ని చిన్నగా అవన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. కాకపోతే ఇక ముందు కూడా మన ఎమ్మెల్యే గారు మా తోడు ఉంది, అన్ని పనులు జరుగుతాయి. కాకపోతే మెయిన్ రోడ్ ఒకటి లోతుకుంటూ బుధవి నగర్ కూడా ఒకటి శాంక్షన్ అయింది. కాకపోతే అది బీటీ రోడ్ పెట్టుకున్నాము. అది వచ్చి శాంక్షన్ అంటే కాంట్రాక్టర్ రావట్లేదు, శాంక్షన్ అయిందనే చెప్పారు. అది కూడా త్వరలో మన ఎమ్మెల్యే గారి ద్వారా ఇనాగ్రేషన్ చేస్తాము. ఈ 10 years పీరియడ్ లో ఫుల్ ఎంజాయ్ చేసినాము. అదే విధంగా పబ్లిక్ సహకారం కూడా ఉండింది, వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా నాతో పాటు ఉంది. ఇదే విధంగా మా అన్నగారు ఎమ్మెల్యే గారి బ్లెస్సింగ్స్ కూడా మాతో ఉంటుంది. 10 years కాదు, ఇంకో 10 years కూడా చేస్తాం.